మహానటుడు ఎస్వి రంగారావు గారికి మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి రిప్లేస్మెంట్ లేదు. చాలామంది రిప్లేస్ చేశారు అనుకున్నాం కానీ ఈ రోజు కూడా అవ్వలేదు. ఇంకా భవిష్యత్తులో అవుతుందని కూడా నాకు నమ్మకం లేదు. అలాంటి ఎస్వి రంగారావు గారి మనవడు ఇవాళ తెలుగు తెరకి, అందులో ఇప్పుడు అన్ని వారసత్వపు రోజులు కదా, వారసత్వమే నడుస్తుంది. హీరోల కొడుకులు అట్లా జరుగుతున్న టైంలో ఒక మహానటుడి మనవడు మన ముందుకు మళ్ళీ వస్తున్నాయంటే అతన్ని అందరం ఆహ్వానిస్తారు కూడా మీరైనా ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. పాతాళ భైరవ దగ్గర నుంచి మాయాబజార్ వరకు ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు ఎస్వి రంగారావు గారిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని నేను, అలాగే ఎస్వి రంగారావు కూడా అంత గొప్ప నటుడు. అలాంటి ఎస్వి రంగారావు మనవడు ఈ సినిమా ద్వారా మిస్టర్ 7 ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఆడియో గొప్ప సక్సెస్ అయ్యి అతను కూడా ఒక మంచి హీరోగా భవిష్యత్తుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. Mr. 7 is going to be the luckiest for the hero and as well as the team. ఎస్వి రంగారావు గారి మనవడికి సూపర్బ్ లాంచ్ విల్ బి దేర్ అండ్ ఆంధ్ర ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. చిన్న రంగారావు గారు, చిరంజీవి ఇవాళ ఈ తెలుగు పరిశ్రమకి ఫలానా వారి మనవడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఊరికే తమాషా కాదండి. ఆ బ్లడ్ జీన్స్ ఎలాగుంటాయి, అందులో పౌత్రుడు అంటే కొడుకు కాబట్టి ఆ జీన్స్ అన్నీ కూడా వారికి వచ్చి నిజంగా ఆ కుర్రాడు చాలా వృద్ధిలోకి రావాలని, మళ్ళా ఇప్పుడున్నటువంటి ఈ తరం హీరోలకు సమానంగా పేరు తెచ్చుకోవాలని, రంగారావు పేరు మా మాటల ద్వారా కాకుండా ఈ కుర్ర రంగారావు పెర్ఫార్మెన్స్ ద్వారా మళ్ళా ప్రఖ్యాతి గాంచాలని మనస్ఫూర్తిగా ఆ నటరాజును కోరుకుంటున్నాను. సాంగ్లు విజువల్గా చూసాం, విన్నాం కూడా. అన్ని వెరైటీస్ ఉన్నాయి సాంగ్స్లో. చిన్న అపీరియన్స్ కూడా బాగా చేసుకున్నాడు. అంటే గెటప్లు, డ్రెస్సింగ్ స్టైల్ కానీ. ఇంతకుముందు చూసిన ఇంకో సాంగ్ కోట శ్రీనివాసరావు గారు లాంచ్ చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. చాలా వెరైటీస్. అంటే నిజంగా కూడా మనందరికీ తెలుసు మహానటులు శ్రీ ఎస్వి రంగారావు గారు వేయని క్యారెక్టర్ లేదు. భారతీయ సినిమా గర్వించదగ్గ మహానటుడు ఆయన తెలుగులో ఎన్ని సినిమాలు చేశారో తమిళంలో కూడా అంతకంటే 4 సినిమాలు ఎక్కువ చేశారు. అంత గొప్ప నటుడు. అట్లాంటి నట కుటుంబం నుంచి, అట్లాగే ఆయన గొప్ప దర్శకులు కూడా. అది చాలామందికి ఈ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఆయన చేసిన సినిమాలు బాంధవ్యాలు కానీ, చదరంగం కానీ ఇట్లాంటి సినిమాలు చూస్తుంటే నిజంగా కూడా ఇంత అద్భుతమైన నటుడి నుంచి ఇంత గొప్ప సినిమాలు, ఇంత గొప్ప దర్శకుడు ఆయనలో ఉన్నాడని మనం నిజంగా కూడా అద్భుతంగా ఫీల్ అవుతాం. అట్లాంటి ఒక లైబ్రరీ కుటుంబం నుంచి ఈరోజు పెద్ద రంగారావు ప్రొడ్యూసర్గా, చిన్న రంగారావు హీరోగా మిస్టర్ 7 మన ముందుకు రావటం ఎంతోమంది ఎస్వి రంగారావు గారి అభిమానుల్ని ఉత్సాహాన్ని గురి చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలనే ఆశ మాత్రం ఉంది. ఈ సినిమా కెమెరామెన్ ఈ రోజుల్లో కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి గారు. అయితే ఆయన ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా చెప్తూ వచ్చాడు, ఈ సినిమా చాలా బాగా వస్తుంది సార్, డైలాగ్స్ చాలా బాగున్నాయని. అసలు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందని. 100% ఈ సినిమా హిట్ కాబోతుంది, అందులో డౌటే లేదు. 1% కూడా ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యి డెఫినెట్గా ఎస్వి రంగారావు గారు మళ్ళీ ఒక రేంజ్లో నిలబడి ఆయన పేరు నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. 7 వీడెవరికి దొరకడు. నిజంగా కూడా ఎస్వీఆర్ గారి మనవడు కూడా ఎవరికి దొరకనంత ఎత్తుకు ఎదగాలని, ఈ సినిమా కూడా ఏ సినిమా అంచనా కలెక్షన్ విషయంలో అన్ని సినిమాల అంచనాలను దాటికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది విషెస్ టు టీమ్. ఎస్వి రంగారావు గారు మా నాన్నగారికి స్నేహితులు. ఆయనతో కలిసి అనేక సినిమాలు నటించారు. వారి మనవడి చిన్న రంగారావు ఆడియో రిలీజ్కి ముఖ్య అతిథిగా ఎస్వి రంగారావు ఇక్కడి నుంచే వారిని అందరినీ దీవిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎస్వి రంగారావు గారిని చిన్నప్పుడు చూడ్డానికి మా నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అలా
చూసిన ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత ఎస్వి రంగారావు గారు నటన, ఆయన సినిమాలు, ఆయనతో సినిమా తీసే అదృష్టం లేదు. మొదటి సినిమాకి ఆయన వెళ్ళి ఒక క్యారెక్టర్ అడిగాను. వెళ్ళి ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, ఒరే ఇది నేను చేయాలంటావా, వద్దులేరా అని అన్నాడు ఆయన. సో ఆయనతోటి తీసే అదృష్టం లేకపోయినా ఆయనతో పరిచయం ఉండి, ఆయనతో ఆయన కుటుంబంతో పరిచయం ఉన్న బహు కొద్ది మంది వ్యక్తుల్లో నేను ఒకనై ఉంటాను. అండ్ ఈరోజు చెప్పాలంటే ఇంకా ప్రదీప్ గారని దీనికి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారండి. ఆయన కూడా నాకు చాలా ఇష్టం. అతను కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చరణ్ రెడ్డి గారు చాలా మంచి టేస్ట్ అండి, సూపర్ టేస్ట్ మా డైరెక్టర్ గారిది. థ్యాంక్ యూ సార్. ఇచ్చిపుచ్చుకుంటే సాంగ్ మీరు చూసారు ఇందాక కదా, ఎలా సాంగ్ అది. అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ సింగర్స్ కార్తీక్, విజయ్ ప్రకాష్, రంజిత్, శివాని, కారుణ్య, ఎన్ఎస్, రమ్య and keyboard players KP, Kalyan, Jeevan, all, everybody. Once again, the opportunity, Sriram Rangarao garu. Sir చాలా మంచి కళా పోషకులు రంగారావు గారు. టెక్నీషియన్కి ఎటువంటి వాల్యూ ఇవ్వాలని చాలా ఇస్తారండి. ఆ విషయంలో సార్ సూపర్, అసలు సార్ సూపర్ అండి. నా జీవితంలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మూమెంట్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూస్ వర్క్ ఫర్ ద ఫిలిం, స్పెషల్ గెస్ట్ హూ కమ్ హియర్. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు, నేను ఇంకా అంత మా తాతగారి పేరు నిలబెడతానని, అభిమానులు ఎవరిని నిరాశపరచనని, 5% ఆఫ్ హిస్ లైఫ్ నేను ట్రై చేస్తాను సార్. ఐ ప్రామిస్ ఎవ్రీవన్ ఐ డూ సంథింగ్ స్పెషల్. థ్యాంక్స్ టు మై బ్రదర్, మా ఇంట్లో సపోర్ట్, పైన దేవుడు, తాతయ్య గారి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో, ఇక్కడ వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thanks a lot. It was such an amazing experience working with all of them, and now I wake up and then I'm like, there is no, none of the team members, nothing, but I hope to work with each one of them in the near future. And talking about the music, because of which we are here today, I think the music is fabulous. Manasanta is my favorite song, and it's literally on repeat on my playlist. It's that good. Very hummable, very, very good music. So, good job, and thank you. As she said, that's true. The entire team has worked hard and they have given their 100%. I can say more than that. And you can see on screen how much they have put effort and everything you can see now today. So I just want to say it's a nice film, good entertaining film. You can see everything. I mean, entertainment, this fun, fight, dance, beautiful music, number of variations. You can't say one song is mixed with other. I mean, it's totally different. So it's totally a good package of Pakka cinema. So please come to the theatre and watch. And I can see that it's going very well, and I hope that, and I wish them luck that it will do very well. Thank you.